హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఏంటి 2 డబ్బాలు పెట్టేశానని చూస్తున్నారా? సమ్మర్ కదా, సమ్మర్ అనే కాదు, స్ప్రే ఎంత మంచి స్ప్రే తీసుకున్నా అండి. అత్తర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. అత్తర్లో కూడా మనకి మంచి మంచి ఫ్లేవర్స్, ఘాటుగా కాకుండా చక్కగా ఇలాగ చూసారు కదా. ఇలా వీటిలో మనకి కావాలంటే ఇంకా చిన్న సైజు ఉంటుంది, ఇంకా పెద్ద సైజు కూడా ఉంటుంది. పౌడర్స్ కూడా ఉంటాయి దీంట్లో. నేనైతే ఒక్కొక్కసారి పౌడర్ వాడతాను. జవ్వాదు మనం ఇది చక్కగా దేవుడి దగ్గర కూడా వాడవచ్చండి. గంధంలో కొంచెం ఇలా ఇది వేసేసి గంధం కలిపి శివలింగంకి అభిషేకం అయ్యాక గంధం అది రాస్తూ ఉంటాం కదా, ఇది కలిపి రాస్తే చాలా బాగుంటుంది. ఇంకా మనకి చాలామంది పాపం బ్యాడ్ స్మెల్ వస్తుందని ఆ స్ప్రే ఈ స్ప్రే వాడుతుంటారు కదా. అలా కాకుండా ఇది జస్ట్ స్నానం చేసి వచ్చాక మన డ్రెస్ మీద కొంచెం వేసుకుంటే మనకు కూడా కెమికల్ ఉన్న లిక్విడ్ అవి వాడకుండా ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా మంచిగా, చాలా ఎలా అంటే మనకు ఒక మంచి సుగంధమైన గంధం స్మెల్ కానీ అలా చాలా బాగుంటుంది. స్ప్రేలు వాటికంటే ఇలాంటి కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయి, కొంచెం కెమికల్ లేని ఇలాంటి వాడితే కొంచెం బెస్ట్ అండి. అంటే ఇప్పుడు పాపం జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ ఇంకా తప్పదు కదా. ఇంకా అలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా పనికొస్తుంది. కాకపోతే ఇది ప్రమోషన్ అయితే కాదండి, నాకు నచ్చి నేను ఎప్పుడు ఇవే తీసుకుంటాను. ఇదైతే కృష్ణయ్యకి ఒకటి ఇంట్లో వాడతాను. ఇది మనం ఇంట్లో కూడా చక్కగా ఇల్లు తుడిచేటప్పుడు మంచిగా కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటాం కదా, గుప్పెడు తుడిచేటప్పుడు అయితే నేను వాటర్లో లైజాల్తో పాటు రాక్ సాల్ట్ ఒక గుప్పెడు, ఇది ఇంత ఒక చిటికెడు తీసి ఇది కూడా వేస్తే తుడవంగానే ఇల్లు కూడా మంచి స్మెల్ ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అంటే ఇల్లు నీట్గా అలా ఉంటే మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. మీకు కూడా నచ్చితే తీసుకోండి. ఇవి నేను మామూలు షాప్లోనే తీసుకున్నానండి, అంటే లింక్ అలాగా అమెజాన్లో అలా అయితే కాదు, బయట షాపుల్లో చాలా చోట్ల దొరుకుతుంది. కాకపోతే మన దేవుడికి అత్తర్లాగా వాడతాం కదా, చిన్న చిన్నవి కాకుండా ఇలా చక్కగా తీసుకుంటే ఇది కాస్ట్ కూడా రీజనబుల్ కాస్టే పడింది నాకైతే. ఇలా చక్కగా తీసుకుంటే మన దేవుడి కంటే చాలామంది ఇంట్లో విగ్రహాలు, అభిషేకాలు అలా ఉంటాయి కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదండి ఈరోజు అత్తరు జవ్వాదు స్టోరీ. చాలా రోజుల నుంచి నేను ఇవే వాడుతూ ఉంటాను, నాకు బాగా ఇష్టం. అంటే స్ప్రే అవి కంటే ఇవైతే చాలా చాలా బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి బాబుకి బుక్ చేశాను. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఇంకా అది కావాలి ఇది కావాలని అడుగుతుంటారు కదా. ఇదైతే మనకి కొంచెం సాంగ్స్కి కానీ ఏదైనా మ్యూజిక్ కానీ ఇంకా ఏదో ఒక గేమ్స్ అవి ఆడుతుంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఇది రేటింగ్ కూడా చాలా బాగుందండి. దీంట్లో లైట్స్ కూడా వస్తాయి. కాకపోతే నాకు ఇది కొంచెం వైట్ కలర్ కాకుండా బ్లాక్ కలర్ ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఆఫీస్ కాల్స్ కూడా తీసుకోవచ్చు చక్కగా, అంటే మనకి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వచ్చు మంచిగా, దానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ వచ్చేసి ఇదైతే నాకు ఇది బాగా నచ్చింది. అంటే మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఎలా కావాలంటే అలా పెట్టుకున్న, టైట్గా అలా లేదు. ఇవి కూడా ఇయర్స్కి చాలా స్మూత్గా సాఫ్ట్గా చూసారు కదా, చాలా బాగా అనిపించింది. ఇది కూడా మంచిగా చూసారు కదా, ఇలా స్పాంజ్ లాగా వచ్చి లోపల కూడా మనకి ఇయర్స్కి డ్యామేజ్ లేకుండా చాలా మంచిగా వస్తుంది. సౌండ్స్ కూడా చూపిస్తాను ఒకసారి, లైట్స్ కూడా చూపిస్తాను మీకు ఎలా వస్తాయో. ఇంకా ఇదైతే స్కూల్ బ్యాగ్ పాపకి, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదైతే నేను అమెజాన్లోనే ఇచ్చాను. దీనికి పాకెట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. కాకపోతే నాకు కొంచెం ఏంటంటే బుక్స్ అన్నీ పెట్టాక ఇది అంత స్ట్రాంగ్గా ఉంటుందా లేకపోతే డెలికేట్గా ఉంటుందా అనిపించింది, కానీ ఓకే. ఇంకొకటి ఏంటంటే పిల్లల స్కూల్ అంటే ఇంత లైట్ కలర్ అయితే చాలా మాసిపోతుందేమో అని అనుకుంటున్నాను. చూసి లేకపోతే ఉంచటమా లేకపోతే రిటర్న్ ఇవ్వటమా అని ఆలోచిస్తున్నాను. కాకపోతే పాపకైతే బాగా నచ్చింది. గర్ల్స్ అంటే ఇంక పింక్ కనిపిస్తే వదలం కదా, దీనికి చక్కగా ఇక్కడ కూడా ఏదైనా వీళ్ళకి వర్క్ షీట్స్, పేపర్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి ఒక 2 జిప్స్ ఇచ్చారు, సరిపోతుంది. కాకపోతే కొంచెం ప్యాడ్స్ అవి పెద్దగా ఉంటే మాత్రం కొంచెం కష్టమేమో అనిపించింది. కానీ క్లాత్ బ్యాగ్ మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే చాలా బాగుంటుంది. పాప 7th క్లాస్ కాబట్టి ఇది కొంచెం బుక్స్కి వాటికి కొంచెం అంత సరిపోదేమో అనిపించింది. దాంట్లో చూస్తే బాగానే ఉంది కానీ కొంచెం చిన్న సైజ్ అనిపిస్తుంది. చూద్దాం, ఇది ఒకటి తీసుకున్నాము. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతే ఇంకా అంతే కదండి, యూనిఫామ్స్, బ్యాగులు, షూస్ ఇంకా ఎన్ని తీసుకున్నా ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఫీజు అంటే ఇవి కొనడానికి కూడా సగం దగ్గర అంతే అయ్యేదాకా ఉంటాయి కాస్ట్లు వచ్చేసి. బ్యాగులు అసలు అంతకుముందు
500 అలా అంటే వచ్చేసాయి. ఇప్పుడు ఏదైనా మంచి క్వాలిటీది ఏదైనా తీసుకోవాలి అంటే ఇంకా అసలు ఆ కాస్ట్ చెప్పక్కర్లేదు. ఇదొకటి బాబుది మాత్రం చాలా బాగుందండి బ్యాగ్. అసలు దేంట్లోనూ మనం కొంచెం కూడా ఇది అవ్వటానికి లేదు. చూసారు కదా ఇలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. దీనికి ఇక్కడ పాకెట్ వచ్చింది, సైడ్ పాకెట్స్ 2 వచ్చాయి. 1 2 3 లేయర్స్. దీనికి కూడా బాగా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒక పాకెట్ ఇచ్చాడు చక్కగా ఏదైనా పెట్టుకోవడానికి. కానీ బ్యాగ్ మాత్రం మంచి స్ట్రాంగ్గా ఉంది. అంటే వీడికి ఫోన్లో 1 ఇయర్ వరకు ఇంకా బ్యాగ్ కూడా ఉండదు. ఇలా ఉంది. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి. ఇది కూడా బాగుంది. ఇది ఈరోజు నా షాపింగ్ చిన్న ఏవో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందైతే షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దాంతోపాటు చిన్న లైక్ కూడా చేసేసేయండి. మరి లైక్ చేస్తేనే వీడియోస్ అనేవి తొందరగా వెళ్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.